భారతదేశానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ టైంలో ఆ తర్వాత S-400 మిసైల్స్ ఏ విధంగా ఉపయోగపడినో మనకు తెలుసు. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో S-400 డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అయితే ఏవైతే మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మిసైల్స్ S-400లో వాడామో వాటన్నిటిని పునరుద్ధరించడం కోసం, రిప్లెనిష్ చేయడం కోసం భారత డిఫెన్స్ మళ్ళా ప్రయత్నాలు మొదలెట్టిందనమాట. ఈ సందర్భంగానే రష్యా స్టేట్ ఓన్ డిఫెన్స్ కంపెనీ రాస్బొరాన్ ఎక్స్పోర్ట్ వీళ్ళ దగ్గర నుంచి కూడా మనం 300 మిసైల్స్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాం కొత్తగా S-400లో వాడటానికి. S-400లో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనేవి విరివిగా వాడతాం అనమాట. దానికి సంబంధించి 10,000 crores డీల్ మనం ఇవ్వబోతున్నాం రష్యాకి చెందిన రాస్బొరాన్ ఎక్స్పోర్ట్ కంపెనీకి. ఈ దిశగా కాస్ట్ నెగోసియేషన్ కమిటీ కావచ్చు, క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రూవ్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మన గగనతలాన్ని రక్షించే కవచం లాంటిది. ఎనిమి రాకెట్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి S-400 డిఫెన్స్ సిస్టమ్ మనల్ని కాపాడుతుంది. అంతేకాదు రష్యా నుంచి పన్సీర్ మిసైల్ సిస్టమ్ కూడా మనం కొనుక్కోవాలని మన ఆర్మడ్ ఫోర్సెస్ లో ఇండక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా కామికాజే డ్రోన్స్ కావచ్చు లేదా శత్రు దేశాల మిసైల్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి మనల్ని పన్సీర్ మిసైల్ సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తానమాట. మనందరికి తెలుసు కామకాజే డ్రోన్స్ అంటే ఆ డ్రోన్ అటాక్ అయిన తర్వాత డ్రోన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది. కామకాజే పైలట్స్ గురించి మనకు తెలుసు. సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధ టైంలో బాంబ్స్ వదిలిన తర్వాత వాళ్ళు కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయేవాళ్ళు, వాళ్ళు కూడా చనిపోయేవాళ్ళు అనమాట. అదే విధంగా ఇప్పుడు మనుషులు కాకుండా డ్రోన్స్ వచ్చేసాయి. అంటే డ్రోన్ అటాక్ చేసిన తర్వాత ఆ డ్రోన్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట. వీటన్నిటి నుంచి మనం కాపాడుకోవాలంటే రష్యాకి సంబంధించిన పన్సీర్ మిసైల్ సిస్టమ్ కూడా కొనుక్కోవాలని చెప్పి ఇండియా ఆలోచిస్తుంది. దీంతో పాటు మన రక్షణ శాఖ 87 మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ కూడా పర్చేజ్ చేయబోతుంది. ముఖ్యంగా ఈ పర్చేజ్ అనేది లోకల్ ఫర్మ్స్, భారతదేశానికి చెందిన ప్రైవేట్ ఫర్మ్స్ నుంచి కొనుక్కునే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఇజ్రాయెల్కి చెందిన ఎల్బిట్ కావచ్చు, అమెరికాకి చెందిన జనరల్ అటామిక్స్ కావచ్చు, మరియు బెల్ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఈ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ తయారు చేస్తాయో వాటికి టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా మనం చూస్తే కనుక S-400 సంబంధించి 400 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ మనం ఇప్పుడు ప్రొక్యూర్ చేసుకుంటున్నాం అనమాట. ప్రత్యేకంగా చెప్పాలంటే S-400 డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది భారతదేశానికి మన గగనతలానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఎప్పుడు కూడా మనం సన్నద్ధంగా ఉండాలి, మిసైల్స్ కూడా రెడీ పెట్టుకోవాలి. కాబట్టి పూర్తి స్థాయిలో మనం S-400 సంబంధించిన మిసైల్స్ ను రెప్లెనిష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం, అంటే పునరుద్ధరణ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. దీనికి సంబంధించి రష్యన్ కంపెనీ నుంచి మనం ప్రొక్యూర్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది.